నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీ అవతారం ఎత్తారు. డైగ్లూర్ బహిరంగ సభలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా ఉద్వేగ భరితమైన ప్రసంగం చేశారు. ఛత్రపతి శివాజీ ఏలిన నేల మీద, పరిపాలించిన నేల మీద విచ్ఛిన్నకర శక్తుల ఆటలు శెట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎన్నికల ప్రచారానికి 2 రోజుల పాటు మహారాష్ట్ర వెళ్ళిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలు టచ్ చేశారు. బాలాసాహెబ్ ఠాక్రే గురించి మాట్లాడుతూ, ఠాక్రే జీవించి ఉండగా తాను ఆయన్ని కలుసుకోలేకపోయాను, ఇది నిజంగా తనని ఎప్పటికీ వెంటాడే ఒక వేదనాభరితమైన అంశం అని చెప్పుకుంటూ వస్తూ హైదరాబాద్ గురించిన ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎలా చెప్పారంటే, దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే కొంతమంది మాకు 15 నిమిషాలు ఇవ్వండి అని కథలు చెప్తారు. హైదరాబాద్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకి మేమేంటో చూపిస్తామంటూ గొడవకు దిగుతారు. ఇది శివాజీ పుట్టిన నేల, మా సహనం పరీక్షించకండి. సినిమాల్లో పోరాటం చేయటం, గొడవ పట్టడం తేలిక, నిజ జీవితంలో ధర్మం కోసం నిలబడటం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు కేవలం ఆనందం మాత్రమే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠా భాష సంస్కృతి కోసం మనంతా కలిసి పనిచేయాలి. నేను మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను, నాందేడ్ లోక్సభ, డైగ్లూరు అసెంబ్లీలకు పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించండి అని 3 భాషల్లో మాట్లాడారు ఆయన. అక్కడ మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. తోడినా పోడినా ఇది జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా, ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం, ఎవరికి దమ్ముంది చేయడానికి? తన ప్రసంగాన్ని మొదలెట్టే ముందు ఆయన జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర నినాదాలతో మొదలెట్టారు. అలాగే హర్షధ్వానాలు అక్కడ లోకల్స్ నుంచి తెలుగు, మరాఠీతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ప్రసంగాన్ని కొనసాగించి జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతమైన భాషల పరిరక్షించే సంప్రదాయాన్ని కొనసాగించారు. జై భారత్, జై శ్రీరామ్, జై హింద్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు. సభకు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తరలి వచ్చారు. చాలా ఎమోషనల్గా ఆయన స్పీచ్ ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉన్నాను, ఇందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. అలాగే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తోంది. వారికి బాసటగా నిలవండి, ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించండి. మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులు అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. అక్కడ మహారాష్ట్రలో ఆయన పర్యటించిన ఈ 2 నియోజకవర్గాలు ఆయన ప్రధానంగా చేసిన ప్రసంగం భాషల గురించి, సంస్కృతి గురించి, సంప్రదాయాల గురించి, అలాగే సనాతన ధర్మం గురించి మొత్తం 4 అంశాలు ఆయన స్పృశించారు. హైదరాబాద్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. 15 నిమిషాలు టైం ఇస్తే మేమేంటో చూపిస్తాం, హిందువుల్ని తరిమి కొడతామని చెప్పిన వాళ్ళ నోళ్లు మూయించండి, అలాంటి వాళ్ళ ఆనవాళ్ళు ఇక్కడ లేకుండా చేయండి అని కూడా చాలా స్పష్టంగా పిలుపునిచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గానికి 2 వైపులా పదునుంది. ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచక విధ్వంస కాండని అరికట్టడానికి, సనాతన ధర్మ పరిరక్షణకి కోసం ఎంత బలంగా ఉద్యమిస్తున్నారో దానికి కూడా అంతే బలంగా ఉద్యమిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఆయన లేవనెత్తిన అంశాలు నిజంగా హిందువుల ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న కుట్రలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు, వాటన్నిటి గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఈ దేశం
మతాల పరంగా విడిపోయింది, సెక్యులర్ దేశంగా ఆవిర్భవించింది. కానీ సనాతన ధర్మానికి మాత్రం కొరివి పెట్టే మోసగాళ్ళు, దుర్మార్గులు తయారయ్యారు. వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళు కొరివి పెడితే వాళ్ళని మీరు తరిమి కొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావన చేయాల్సిన అంశాలు మరాఠా భాష, సంస్కృతి, సంప్రదాయాలు. ఈ రోజుకి సంస్కృతిని, సంప్రదాయాన్ని నిలబెట్టుకునే మరాఠాల జీవన విధానం చాలా గొప్పది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఒక ఐకాన్. నిజంగా ఆయన చూపించిన మార్గంని అవలంబించడం కోసమే బాలాసాహెబ్ ఠాక్రే శివసేన స్థాపించారు. సరే, శివసేనలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ మనకు తెలిసినవే. ఈరోజు బీజేపీతో ఉన్న శివసేన వర్గం, అలాగే ఎన్డీఏ అభ్యర్థులు, వాళ్ళని గెలిపించడం కోసం ఆయన ప్రచారం మొదలెట్టారు. అండ్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ ఆయనలో ఉన్న ఫైర్ని చాలా బలంగా గుర్తించడమే కాకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో సద్వినియోగం చేసుకుంటోంది. ఆ ఫైర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, జనంలోకి పెనట్రేట్ చేయడానికి స్వయంగా ఆయన టైం అడిగింది బీజేపీ. 2 రోజులు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ 2 రోజులు కూడా గనక మనం చూస్తే భావోద్వేగపూరిత ప్రసంగాలే ఉంటాయి. మరాఠా భాష, సంస్కృతి, సంప్రదాయాలకి వాటి మీద జరిగిన కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడి గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు. ఈ రోజుకి ఇంటికి అతిథులు వస్తే వారి ఆతిథ్యం ఇచ్చి వారు పూర్తిగా బయలుదేరే వరకు మరాఠాలు అవలంబించే ఒక విభిన్నమైన, గౌరవనీయమైన, సంప్రదాయకరమైన ఒక వ్యవహారాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావన చేశారు. అంటే అతిథులకి మరాఠా యోధుల నేల మీద ఎలాంటి గౌరవం ఇస్తారు? శత్రువు వచ్చి కాళ్ళు పట్టుకుంటే, శరణుజొచ్చితే క్షమించి వదిలేసే గుణమున్న ఛత్రపతి శివాజీ రక్తం పారిన ఈ నేల మీద, మరాఠా నేల మీద ఇవాల్టికి ఛత్రపతి శివాజీ ఆశయాలు బలంగా నిలబడి ఉన్నాయి. అంటే సనాతన ధర్మం కోసం ఆయన ఎలా నిలబడ్డారు, అన్కాంప్రమైజింగ్ ధోరణిలో ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా పోరాటాలు చేశారు, యుద్ధాలు చేశారు, ఇవన్నీ ఆయన గుర్తు చేశారు. నిజంగా గూస్ బంప్స్ ప్రసంగమే. 3 భాషల్లో మాట్లాడారు ఆయన, తెలుగు, హిందీ, మరాఠా. ఎందుకంటే అది సరిహద్దు జిల్లా కావటం, పార్లమెంటరీ నియోజకవర్గం నాందేడ్ కూడా. అక్కడ తెలుగు స్పీకింగ్ పీపుల్ చాలామంది ఉంటాం. తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ప్రత్యేకించి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి మార్గాలు వెతుక్కున్న వారందరూ కూడా జమయ్యారు, వేల సంఖ్యలో జమయ్యారు. పవన్ కళ్యాణ్కి బీజేపీ స్థానిక నాయకత్వం నీరాజనాలు ఇచ్చి స్వాగతం పలికింది. అలాగే అక్కడ జనం ఆయన ప్రసంగాన్ని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆయన ప్రసంగాన్ని శాంతం విన్నారు, ఆకలింపు చేసుకున్నారు. సనాతన ధర్మం సారథి ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే మెసేజ్ని చాలా బలంగా పెనట్రేట్ చేయడానికి బీజేపీ, ఎన్డీఏలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలు చేసిన కృషి అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ మాటలు, ఆయన ప్రసంగం కనుక చూస్తే ఎక్కడా కూడా రాసి పెట్టుకున్నవో లేకపోతే తెచ్చి పెట్టుకున్నవో లేవు. అప్పటికప్పుడు అధాటున ఆయన మాట్లాడింది. అంటే మరాఠా భాష మీద, సంప్రదాయం మీద, సంస్కృతి మీద ఆయనకు ఎంత పట్టుంది, ఎంత హోంవర్క్ చేసుకున్నారు, ఎంత అధ్యయనం చేశారు. ప్రత్యేకించి యోధుల గురించి మాట్లాడేప్పుడు ఎంత అధ్యయనం చేశారు. బాలాసాహెబ్ ఠాక్రే గురించి మాట్లాడుతూ ఆయన జీవించి ఉండగా వారిని కలుసుకోలేకపోవడం నిజంగా తనకి చాలా దురదృష్టకరమైన అంశంగా ఆయన అభివర్ణిస్తూ బాలాసాహెబ్ అభిమానుల గుండెల్ని అలా తడిమి వదిలిపెట్టారు. అంటే బీజేపీకి ఇంతకన్నా వాల్యూ అడిషన్. ఇప్పటి వరకు ఏంటంటే అక్కడికి వెళ్ళేదాకా లోకల్ మరాఠాస్కి జనసేన అనేది ఒక ప్రాంతీయ పార్టీ. బట్ ఆయన ప్రసంగం విన్న తర్వాత వాళ్ళ భావన ఏంటంటే, అక్కడి నుంచి చాలామంది మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళ భావన, అక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు ఒక జాతీయ స్థాయి నాయకుడు వచ్చి మాట్లాడినట్టే అనిపించింది. ఆయన స్పృశించిన అంశాలు కానీ, లేవనెత్తిన సమస్యలు కానీ, ఆందోళన కలిగించే ఆ సనాతన ధర్మానికి ఆందోళన కలిగించే అంశాల ప్రస్తావన కానీ తమని కదిలించి వేసిందని వారు చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ గుండె లోపల ఏముందో, గుండె లోతుల్లో ఏముందో ఆయన మహారాష్ట్ర బహిరంగ సభలో, నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరుని బట్టి మనకి ఇట్టే అర్థమవుతుంది. సో ఎన్డీఏ చాలా హోప్స్ పెట్టుకుంది పవన్ కళ్యాణ్ టూర్ మీద. ఎందుకంటే మరి శివసేన చీలిక వర్గం యువతల పక్క ఉంది, అవతల పక్క మరో వర్గం వెళ్ళి కాంగ్రెస్తో జతకట్టింది. సో చివరికి ఏదో మిరకిల్ జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో
ఒక రాష్ట్రంలో ఎలా అయితే అధికారాన్ని చేజిక్కించుకుందో ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా ఆ రకంగానే అధికారం చేజిక్కించుకుంటుంది అనే భావననైతే వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక వాల్యూ ఎడిషన్, పవన్ కళ్యాణ్ ఒక యోధుడు, పవన్ కళ్యాణ్ ఒక స్వాడ్, సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గం పవన్ కళ్యాణ్ అని ఆ సభకు వచ్చిన వాళ్ళు అభినందించిన తీరు చూస్తే ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్, కన్సర్న్ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ పట్ల, జాతీయ సమైక్యత పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక నిర్దిష్ట భావజాలం అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపించింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై మహారాష్ట్ర, జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.